రాధే రాధే అందరికీ. నేను ఈ పాపకి మంచి హెయిర్ స్టైల్ వేయబోతున్నాననమాట. మంచి మెస్సి బ్రైడ్ హెయిర్ స్టైలు. తినకి చిన్న జుట్టు ఉంది కదా! సో, మంచి హెయిర్ స్టైల్ పొడుగు జుట్టు వేస్తున్నాననమాట. ఫస్ట్ అయితే క్రింపింగ్ చేసుకుంటున్నాను. థిన్ లేయర్‌గా తీసుకొని క్రింపింగ్ చేసుకోవాలి. అలా చేస్తేనే హెయిర్ స్టైల్ బాగొస్తది. వాల్యూమ్ కూడా ఎక్కువ అనిపిస్తది. మంచి హెయిర్ స్టైల్ వస్తది. ఏ హెయిర్ స్టైల్ అయినా వేయొచ్చనమాట. మనం క్రింపింగ్ చేసి పెట్టుకోవాలి. సో, తినకి మంచి హెయిర్ స్టైల్ వేస్తున్నాను. మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి. ప్లీజ్ నా వీడియోస్ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ పాపకైతే చాలా బాగా హెయిర్ స్టైల్ వచ్చింది. మీరు చూడండి లాస్ట్ వరకు, మీరే అంటారు. ఇప్పుడు ఎక్స్టెన్షన్ పెట్టాలి. ఎక్స్టెన్షన్ ఊడకుండా ఉండడానికి నేను మధ్యలో ఏం చేస్తున్నా అంటే, నేను ఎక్స్టెన్షన్ 3 క్లిప్స్ తీసుకుంటున్నాను. మిడిల్‌లో అల్లుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఎక్స్టెన్షన్ ఊడిపోకుండా ఉండడానికి, గ్రిప్ ఉండడానికి నేను అల్లుతున్నాను అనమాట. 3 చోట్ల అల్లుతున్నాను. మిడిల్‌లో ఇంకా సైడ్స్‌కి అల్లుకుంటే మనం అక్కడ క్లిప్స్ పెట్టుకోవచ్చు. మీరు వీడియోలో చూస్తున్నారు కదా, నేను చూపిస్తాను. అసలు ఎంత డ్యాన్స్ ఏం చేసినా కూడా ఊడదనమాట ఎక్స్టెన్షన్. 3 పిన్స్ తీసుకోవాలి. చూడండి, ఇప్పుడు నేను అల్లాను కదా, అక్కడ ఈ పిన్స్ పెట్టుకోవాలి. గ్రిప్ ఉండడానికి నేను అల్లానమాట. అస్సలు ఊడదు కూడా. మీరు కూడా ఇలా ట్రై చేయండి. పాపకి తన ఫేస్‌కి సెట్ అయ్యేలాగా నేను హెయిర్ స్టైల్ వేస్తాను. ఫ్రంట్ హెయిర్ స్టైల్ మిడిల్ పార్టిషన్ తీసుకొని ఫ్రంట్ హెయిర్ స్టైల్ వేస్తున్నాను. నేను హెయిర్ స్ప్రే కూడా ఏం యూజ్ చేయట్లేదు. క్రింపింగ్ చాలా అంటే థిన్ లేయర్‌గా చేశాను కాబట్టి వాల్యూమ్ ఎక్కువనే ఉంది. నేను హెయిర్ స్ప్రే ఏది యూజ్ చేయట్లేదు.
సో చూసారు కదా, హెయిర్ స్టైల్ చాలా అంటే చాలా బాగా వచ్చింది. పాపకి చాలా ముద్దు గుర్తుంది. ఇప్పుడు రెడీ చేసి నేను జుట్టుకి పూలు పెడతాను, మీరు చూడండి. సో ఎక్స్టెన్షన్ పెట్టినట్టే లేదు, తన జుట్టు ఉన్నట్టే ఉంది. నేను మల్లెపూలు తీసుకొచ్చాను అనమాట, ఒక 2 మూరాస్. దాన్ని రౌండ్గా తీసుకొని రౌండ్గా పెడితే బాగుంటుంది. చూడండి హెయిర్ స్టైల్ ఎంత బాగా ముద్దుగా ఉంది, పాపకైతే చాలా బాగుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది హెయిర్ స్టైల్. మధ్యలో ఒక రోజ్ ఫ్లవర్ పెడితే ఇంకా బాగుంటుందని పెట్టానన్నమాట. సో ఫ్రెండ్స్, చాలా బాగుంది కదా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.